నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అది మనందరికీ తెలిసిందే. అయితే బీజేపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆయన రాకని డిక్లరేషన్ తీసుకోవాలని, లేకపోతే మేము అనుమతించాము అక్కడ ఆందోళన చేస్తామని, ఇటువంటివి వినిపిస్తున్నాయి. ఏంటి అంటే ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళారు కదా, అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? సరే, ఇప్పుడు ఇలా చేశారు కాబట్టి మేము అనుమతించామని అలా అనొచ్చు. సరే, డిక్లరేషన్ అడుగుతున్నారు. ఒకవేళ ఏంటి డిక్లరేషన్ ఇచ్చేసారే అనుకోండి, అప్పుడు ఇంకోటి ఏమైనా ముందుకు తీసుకొస్తారా, వదిలేస్తారా? ఫస్ట్ పాయింట్, ఆ డిక్లరేషన్ ఎవరు? ఇది అడుగుతున్నారా? ఇప్పటిది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి దీన్ని ఇష్యూ చేస్తారు. ఆయన అంత మునుపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు కొండకు వెళ్ళినా కూడా డిక్లరేషన్ అంటూ ఒక ఉద్యోగి వస్తాడు, ఫైల్ పట్టుకొని వస్తాడు. మామూలుగా అయితే అన్ని మతస్థులతో సంతకం పెట్టించుకుంటారు. ఈయనేమిటంటే అంత మునుపు రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా అనేక సార్లు కొండకు వెళ్ళారు, ఒక ఎంపీగా వెళ్ళారు. కానీ ప్రతిపక్షంలో ఉండేసరికి ఈయనకి డిక్లరేషన్ నిన్న మొన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేవలకి తీసుకెళ్లారు కదా, స్వామివారికి వస్త్రాలు తీసుకెళ్లారు కదా. మరి అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు చేస్తారు? అంటే ఆయనకి నమ్మకం లేదు, ఆయన వేరే మతస్థుడు అని ప్రూవ్ చేయదలుచుకున్నారా మీరు? దానివల్ల ఏమిటి ప్రయోజనం? మొత్తంగా ఎపిసోడ్లో ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా విజయం సాధించారు, ఒక రకంగా ఓడిపోయారు. విజయం సాధించడం అంటే ఎలా అంటారా? మామూలుగా అయితే విజయవాడ వరదలు, అంతమంది చనిపోవడము, అన్ని వేల వందల కోట్ల ఆస్తి నష్టము, ఎంతోమంది నిరాశ్రయులు కావడము, దిక్కు దివాణం లేకుండా ప్రజలు ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా పెద్ద హైలైట్ కావాల్సిన విషయాలు కదా. అసలు వరద రావడం కంటే కూడా వరద వచ్చి వెళ్ళిన తర్వాత దాని నష్టము, దాని అంచనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే మొత్తం అప్పుడు ఎలా ఉంటారంటే మనుషులు నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చేస్తే మనం బతికితే చాలు అనే మూడ్లో ఉంటారు. ఎవరైనా ప్రాణాలు కాపాడుకోవడం అనేది ఫస్ట్ ప్రియారిటీ ఎవరికైనా కూడా. ఒకసారి నీళ్లు వచ్చి వెళ్ళిపోతే ఏం జరుగుతుందంటే మనం ఇంకా ఎలా బతకాలి అనేది క్వశ్చన్ మొదలవుతుంది. మనకు ఉపాధి కావాలి కదా, మనకి ఏదో పెట్టుకొని ఉంటాము, ఒక పిండి మిషన్ పెట్టుకొని జీవిస్తూ ఉంటారు అనుకోండి. ఆ పిండి మిషన్ పనికి రాకుండా అయిపోతే ఇక మీదట వాళ్ళు ఎలా బతకాలి? ప్రతిరోజు ఫుడ్ ఎలా వాళ్ళకి? వీటన్నిటికీ ప్రభుత్వం ఆదుకోవాలి, సహాయం చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి మీద అసలు మాట్లాడేవాళ్ళే లేరు. ఒకసారి లడ్డూని తీసుకొచ్చి వదిలారు, తిరుమల లడ్డు కల్తీ అని, ఒక్కరు కూడా దాని మీద మాట్లాడేవాళ్ళు లేకుండా మొత్తం డైవర్ట్ అయిపోయింది. పాలిటిక్స్ అన్నీ డైవర్ట్ అయిపోయినాయి. ఒకటి, ఇక్కడ విజయం సాధించారు. రెండవది, 100 రోజుల పాలన పైన సహజంగానే జగన్ గారు లేదా ప్రతిపక్షాలు అనేక డిబేట్లు, చర్చలు, విమర్శలు, ఆరోపణలు అన్నీ ఉంటాయి. ఏమయ్యా నువ్వు ఇస్తానని చెప్పి ఇంతవరకు మాట్లాడకపోతే అని. దీని మీద ఏమీ చర్చ లేదు, దీని మీద మాట్లాడేవాళ్ళే లేరు. రెండో విజయం. ఇంక ఓడిపోవడం ఎలాగంటారా? దేవుడికి సంబంధించిన ఒక విశ్వాసాన్ని దాని మీద అనుమానాలు రేకెత్తిస్తూ ఒక ముఖ్యమంత్రే మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఇలా చేయడం అనేది ఒక రకంగా ఆయన ఓటమి. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ నాయకుడు కదా, జగన్ గారిని ఎదుర్కోవాలంటే ఆయనకి 100 వ్యూహాలు, 100 ఎత్తుగడలు ఉంటాయి. ప్రతిపక్షాలను ఎదుర్కోవడం ఇప్పుడేం కొత్త కాదు కదా ఆయనకి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రభుత్వాలను ఎదుర్కోవడం ఏం కొత్త కాదు కదా. మొత్తం ఎన్నిసార్లు ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు, 3 సార్లు ఓడిపోయారు. 4 సార్లు ఓడిపోయారు, 4 సార్లు గెలిచి 3 సార్లు ఓడిపోయారు కదా. ఇది 4th టైం కదా ముఖ్యమంత్రి. ఇంత రాజకీయ దురంధరుడు, ఇంత రాజకీయాలు తెలిసిన వ్యక్తి ఒక కొండ లడ్డూని తీసుకొచ్చి జనం మధ్యన వదిలి ఇది కల్తీ 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 అందరికీ ఏం ఆధారాలు కూడా లేవు. పోనీ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఇప్పుడేమిటి, విజయవాడ వరదల్లో ఎవరికి ఆస్తి నష్టము, ఎవరికి సహాయక చర్యలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈయన 100 రోజుల పాలన గురించి అడిగేవాళ్ళే లేరు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక కామన్ మ్యాన్ కూడా అరే బాబు ఆవు నెయ్యి ఎంత అంటే టక్కని చెప్తాడు. సార్ 600 సార్, హెరిటేజ్ అయితే 600, మామూలుగా అయితే 500 మామూలు నెయ్యి రేటు ఎవరికైనా నోటికి వస్తుంది. ఎందుకు నోటికి వస్తుంది? దాన్ని ఒక డిబేట్ చేసి వదిలేరు, ఒక చర్చల్లో వదిలేశారు. దేవుడికి సంబంధించిన ఒక నమ్మకాన్ని రాజకీయాలకి వాడుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు చేయాల్సిన పని కాదు, చేసేశారు. ఇప్పుడు ఏమిటంటే జగన్ గారిని పనిగట్టుకొని ఎక్కడైనా, పోయినసారి ఏమైంది, చంద్రబాబు నాయుడు గారిని పనిగట్టుకొని వేధించారు, రకరకాల మాటలు అన్నారు, రకరకాలుగా ఎన్నెన్నో చేశారు కదా. అవి చేసే కొద్దీ ఏమైంది, వైసీపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. పడిపోవడం ఎక్కడికి పడిపోయింది? 11 సీట్లకు పడిపోయింది.
పోయినసారి వీళ్ళు ఏమని ఎద్దేవా చేశారు, తెలుగుదేశము 23 సీట్లకు పడిపోయింది, ఇక మీరు ఇక లేరు పైకి అన్నారు. 23 సీట్లకు పడిపోయిన తెలుగుదేశము మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయిన జనసేన, జీరో గ్రాఫ్తో ఉన్న జనసేన రెండు లేచి నిలబడి మిమ్మల్ని ఓడించి 11 సీట్లకు పరిమితం చేశాయి. ఇప్పుడు జగన్ గారిని కూడా డిక్లరేషన్ అని అదని, ఇప్పుడు ఆయన ఏమిటి, నాకు దేవుడి పైన నమ్మకం ఉంది, ఆయన పాదయాత్ర అంటే కొండకు నడిచి వెళ్ళే వరకు తీసుకొచ్చారు. రేపు ఏదో అంటే ఎవరు కౌంటర్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళ మీద కల్తీ నెయ్యి అనే ఒక అపవాదం వదిలేరు కాబట్టి, అయ్యా తిరుమలేశ్వరుడికి మేమేం అపచారం చేయలేదు, మేము క్లీన్గానే ఉన్నాము అని చెప్పుకోవడానికి ఆయన జగన్ గారే వచ్చి నడుచుకుంటూ కొండకు వెళతారు. కొండకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇష్యూ వీళ్ళు ఏం చేయబోతారు, డిక్లరేషన్ తీసుకొస్తారు. డిక్లరేషన్ ఎందుకు సంతకం పెడతాడు ఆయన? ఇన్నేళ్లుగా, ఇన్ని దశాబ్దాలుగా కొండ దర్శనం చేసుకుంటున్న ఒక నాయకుడుగా, ఒక వ్యక్తి కొత్తగా డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెడతారు? వీళ్ళు డిక్లరేషన్ అనేది లాగే కొద్దీ ఏం జరుగుతుందంటే జగన్ గారి గ్రాఫ్ పెరుగుతుంది, వీళ్ళ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. అంటే ఓహో వీళ్ళు పనిగట్టుకొని వేధిస్తున్నారు, వీళ్ళు పనిగట్టుకొని ఆయన్ని కార్నర్ చేస్తున్నారు. మీకు రాజకీయంగా మీరు ఎదుర్కోండి. రాజకీయంగా రేపు స్థానిక ఎన్నికలు వచ్చినా మీరు పొలిటికల్ ఎత్తుగడలు ఏమైనా అయ్యండి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. ఇదంతా రాజకీయ వ్యూహం, దీన్ని ఎవరు తప్పట్లేరు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అనేక వ్యూహాలతో ప్రతిపక్షాలని తగ్గిస్తూ వస్తారు. వ్యూహం వేరు, వేధించడం వేరు. ఇక్కడ ఈ రెండిటికి చాలా తేడా ఉంది. వ్యూహం ప్రకారం వెళితే ఎవరికి ఏ ఇబ్బంది లేదు, కానీ వేధించడము అనే దాన్ని టార్గెట్ చేసుకొని రేపు వీళ్ళు ఆయనకి ఇబ్బందులు క్రియేట్ చేయడము ఏదో చూడండి. రేపు రాజకీయ నినాదాలు చేశారు కొండ మీద అనే టాపిక్ వస్తుంది. రాజకీయ నినాదాలు ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారు? వీళ్ళేమో రాజకీయ అక్కడ చేసే ఎవడో ఒకడు చేస్తాడు. ఉదాహరణకి వాళ్ళు ఎవరో అసలు టీడీపీ మనుషులా వైసీపీ మనుషులో ఎవరికి కూడా తెలియదు, కానీ జగన్ కొండను అపవిత్రం చేశాడు, రాజకీయ నినాదాలు చేశాడు, డిక్లరేషన్ ఇవ్వకుండా మొండికేశాడు. ఇలాంటివన్నీ రేపు హైలైట్ అవుతాయి, మీరు కావలిస్తే చూడండి. అంటే ఇలా జగన్ని వేధించే కొద్దీ ఏం చేస్తుందంటే ఆయన పెరుగుతాడు, వీళ్ళు తగ్గుతూ వస్తారు. అంటే ఇప్పటికిప్పుడు ఆయన పెరిగేసి ఎన్నికల్లో గెలుస్తాడంటే ఎన్నికలకి ఇంకా 4.5 ఏళ్ళ టైం ఉంది. మీరు పనిగట్టుకొని ఇట్లా రాజకీయాల్లో పనిగట్టుకొని వేధించిన వాళ్ళందరూ కూడా తర్వాతి ఎన్నికల్లో గెలుపు దిశగా వెళ్ళారు. మీరే ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారే ఉదాహరణ. దీనికి అంతకు మించిన ఉదాహరణ ఏముంది? మీరే ఉన్నారు కదా ఉదాహరణ. కాబట్టి వీళ్ళు వేధించే కొద్దీ ఆయన రేపు వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు దాన్ని, నో డౌట్. విపరీతంగా జనం వస్తారు, విపరీతంగా తిరుమలలో దర్శనానికి ఆయనతో పాటు వెళ్ళే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఇదంతా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని రేపు గుళ్ళల్లో అంతా పూజలు ఇవన్నీ చేస్తారు. ఏమిటంటే మీరు వ్యూహం ప్రకారము ప్రతిపక్షాలని తగ్గించేయాలా లేదా వాళ్ళ గ్రాఫ్ పడిపోయేలా చేయాలనుకోవడం వేరు, వేధిస్తూ వాళ్ళని గ్రాఫ్ పడిపోయేలా చేయాలనుకోవడం వేరు. ఈ రెండింటికి తేడా తెలియని వ్యక్తి ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు. జగన్ని వేధించే కొద్దీ, జగన్ని కొండ దర్శనం చేయకుండా అడ్డుగించే కొద్దీ ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. అది ఎంత ఏమిటి అనేది కాలం నిరూపిస్తుంది. కలియుగ దైవాన్ని కలియుగంలోనే ఈ పాలిటిక్స్కి వాడుకుంటున్నారు, ఇదైతే క్లియర్. అయితే నేను కోర్ టీడీపీ అభిమానులతో కొంతమందితో మాట్లాడాను ఈ చర్చ అనుకోకుండా వచ్చినప్పుడు. వాళ్ళు కూడా ఈ తిరుపతి లడ్డు విషయంలో చేసిన రచ్చ మాకు నచ్చలేదని, అంటే అంత ఎందులో ఎప్పుడూ ఏకీవించిన వాళ్ళు కూడా ఈ విషయం అయితే కనుక అనవసరంగా దీన్ని లాగి పెద్దది చేశారు అని. ఎందుకంటే అందరికీ అది వైసీపీలో ఉన్న వాళ్ళ, టీడీపీలో ఉన్న వాళ్ళ ఇదంతా కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులుగా కావచ్చు, లేకపోతే భారతదేశానికి సంబంధించిన వ్యక్తులుగా కావచ్చు, ఈ తిరుపతి అనే దాని మీద ఉన్న వాళ్ళకి ఒక డివోషనల్ ఫీలింగ్, దాన్ని లడ్డు విషయంలో తీసుకొచ్చి చెడగొట్టారు, ఆ ఫీలింగ్ లేకుండా చేస్తున్నారు అనేది ఒకటి వాళ్ళ మనసు మీద పడిన ప్రభావం అది. సో దాని విషయంలో మరి అంటే ఒక విధంగా చూడాలంటే వైసీపీ అభిమానులుగా చెప్పేదని కాదు, నిజంగానే చాలామందికి ఈ విషయం టీడీపీ ఈ రకంగా చేయడం నచ్చలేదు. దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఉండేవాడు. అది కూడా ముఖ్యమంత్రి గారు, ఈఓ గారు మాట్లాడింటే అది ఒక అంటే ఒక అధికారిక ప్రొసీజర్గా ఉండేది. ఈరోజు కాదు కదా, నెయ్యి ఈరోజు వాడడం లేదు కదా మీరు, ఆవు నెయ్యి శ్రీవారి ప్రసాదాలకి ఎప్పటి నుంచో వాడుతున్నారు. మీ దగ్గర అంత నెయ్యి తీసుకునే శక్తి లేదు, మీకు కూడా గోశాలలు ఉన్నాయి కానీ అక్కడ ఉత్పత్తి అయ్యే నెయ్యిని మీరు లడ్డూ తయారీకి వాడుకునే అంత మీ దగ్గర లేదు. లేనప్పుడు బయట నుంచి అనేక సంస్థలకు మీరు టెండర్ పిలిచారు. టెండర్లో మామూలుగా జరిగేది ఏంది, తక్కువ రేటుకి ఇచ్చిన వాళ్ళని ఆమోదిస్తారు. తక్కువ రేటుకు ఆమోదించినంత మాత్రాన నాణ్యతలో రాజీ పడాలని రూల్ ఏం లేదు. అక్కడకు అధికారిక యంత్రాంగం ఉంటుంది, వాళ్ళందరూ వాళ్ళు చేసుకుని పోయే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమంటారు,
వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ అవ్వడం వల్ల లడ్డు నాణ్యత తగ్గింది అంటారు. మరి లడ్డు నాణ్యత తగ్గి అంత దేవుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా మాట్లాడవచ్చు కదా, అయ్యా లడ్డు నాణ్యత తగ్గింది ఒకసారి చూసుకోండి అని ఈవోకో ఇంకొకరికి మీకు ఈవోతో మాట్లాడి ఉంటుంది కదా. ఆయనేం వైసీపీ ధర్మారెడ్డి వైసీపీ అనుకూలమైన నా అధికారి అయినప్పటికీ ఆయన నేరుగా వైసీపీ కాదు కదా ఆయన. కాబట్టి మీరు 5 ఏళ్ళు గమ్మున ఉండి ఏమీ మాట్లాడకుండా ఉన్నట్టుండి నెయ్యి కల్తీ అంటే మీరు గతంలో ఇచ్చిన సంస్థలే కదా అవన్నీ. ఇప్పుడేం కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? మీరు నందిని కానీ ఇంకోటి కానీ మీరు కూడా గతంలో వాళ్ళకి ఇచ్చారు కదా. ఆ రేటే కదా నడుస్తూ ఉంది టెండర్లో అన్నిటి చోట్ల. ఏమన్నా మీరేమైనా 1000కి 2000 రూపాయలకి నాణ్యమైన నెయ్యి కొనుక్కొచ్చినా ఇప్పుడు ఆ రేటుకు నాణ్యమైన నెయ్యి రాదు అనేది కదా మీ ఆరోపణ. మీరు గతంలో ఏమైనా అంతకంటే 10ంతల రేట్లు ఏమైనా పెట్టి తెచ్చారా? మీ కంపెనీ హెరిటేజ్లో కూడా మీరు అమ్ముతున్నారు కదా అదే రేటుకి ఇంచుమించుగా. అంటే మీకున్న అనేక మీడియేషన్ ఉంటుంది కదా, రిటైలర్ కమిషన్ అని, హోల్సేలర్ కమిషన్ అని, ప్యాకింగ్ ఖర్చులని, మీ నిర్వహణ ఖర్చులని ఇన్ని పోగా మీరు అమ్ముతున్న 600 చిల్లర ఎంత అమ్ముతున్నారు కదా ఆవు నెయ్యిని. మరి మీకు ఉత్పత్తి అయ్యే ఖర్చు ఎంత పడుతుంది? 300-350 రూపాయలకు మించే కదా పడుతుంది. దానికి తోడు కంపెనీ నేరుగా ఈ ఖర్చులు ఏమీ లేకుండా, దానికి ఏం ప్యాకింగ్ ఖర్చు లేదు ఏమీ లేదు, ట్యాంకర్తో నేరుగా ఇస్తూ ఉంది. నేరుగా ఇస్తున్నప్పుడు వాడికి ఆ రేటు పడదని మీరు ఎలా వాదిస్తారు? వాడు కల్తీ చేస్తే తప్ప. ఇంతకీ ఏమిటంటే జంతు వ్యర్థాలు ఇవన్నీ కలపడం మామూలుగా కొంతమంది మాట్లాడితే చెప్పింది ఏమిటంటే ఈ జంతు వ్యర్థాలు ఇవన్నీ నెయ్యిలో కలపడం అనేది అసాధ్యము. ఎందుకు అసాధ్యం అంటే అది స్మెల్ వచ్చేస్తుంది. ఆ స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి వెంటనే వాళ్ళు టీటీడీ లాంటి ఒక సంస్థ నిర్వహించే ప్రాథమిక పరీక్షలు ఉంటాయి కదా, ప్రాథమిక పరీక్షల్లోనే వాళ్ళు దొరికిపోతారు. అది సాధ్యమే కాదు. మామూలుగా ఎక్కడైనా ఎవరైనా ఏదైనా తినుబండారాల్లో కలిపి ఎలా కల్తీ అమ్మితే మనం కనుక్కోలేము, చెప్పలేం. కానీ ఇంత బల్క్గా జరిగే ఒక ప్రాసెస్లో కొన్ని వేల లడ్డూలు తయారు చేసే ప్రాసెస్లో ఇలా కలిపే అవకాశమే లేదు, ఆ ఛాన్సే లేదు. పైగా ఈ పాల్గొంటున్న కంపెనీలన్నీ కూడా ఎంతో కొంత దేవుడి మీద భక్తితో ఉంటాయి. మామూలుగానే ఏమిటంటే మీకు తిరుమలలో చాలామంది తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అదేమిటంటే మీరు అన్నదానం ఉంది కదా, ఈ అన్నదానానికి సంబంధించి అక్కడ అన్ని వ్యాపారాలు ఏమి ఉండవు. ఇప్పుడు అన్నదానానికి కొన్ని వేల టన్నుల కూరగాయలు కావాలి. ఈ కూరగాయలని ఎవరికో టెండర్ వేసి వాడు పంపించి వాడు లాభాలు తీసుకొని కులిపోయిన కూరగాయలు ఇవన్నీ ఈ ప్రాసెస్ ఉండదు. బెంగళూరు నుంచి చాలామంది ఈ కూరగాయల పండించే రైతులు కానీ వ్యాపారులు కానీ శ్రీవారికి ఉచితంగా, అంటే దేవుడికి ఉచితంగా ఇస్తారు. అవన్నీ దేవుడికి ఉచితంగా ఇచ్చేవాళ్ళు నాణ్యమైనవే కదా ఇస్తారు, దేవుడి మీద భక్తితోనే కదా ఇస్తారు. అలాగే ఈ కంపెనీలన్నీ కూడా దేవుడికి ఇచ్చే నెయ్యిలో మనం కొవ్వులు కలిపేసి లాభాలు సంపాదించాలని ఏమనుకోరు. వాళ్ళు ఇచ్చేటప్పుడే ₹1 తక్కువకి ఇచ్చుకుందామా దేవుడికే కదా పోతుంది అనే మూడ్లోనే ఉంటారు చాలామంది. ఇది టీటీడీ ఈవోలుగా పనిచేసినటువంటి ప్రసాద్ గారు ఇంకొకరు చాలా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో ఉంటుంది మనకి అనేక మంది వ్యాపారస్తులు దేవుడి కోసం వాళ్ళు ఇచ్చే వాళ్ళ పేరుకు అమ్ముతున్నప్పటికీ అనేక పదార్థాలు ఉంటాయి కదా, తెచ్చుకునే ఇంగ్రీడియంట్స్ గ్రాసరీస్ ఉంటాయి కదా, అమ్ముతున్నప్పటికీ కూడా వాళ్ళు లాభాలను చాలా తక్కువ చేసుకుని లేదా లాభాపేక్ష లేకుండా దేవుడికి సర్వీస్ చేస్తున్నామనే మూడ్తో ఇస్తున్నారు అని చాలామంది రాశారు. మరి దీన్ని పోయి కల్తీ అని చెప్పి ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని మీ రాజకీయ ప్రయోజనాల కోసం ధ్వంసం చేసేసి ఇప్పుడు అందరినీ నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగితే ఇదంతా కూడా హర్టింగ్గా ఉంది కదా భక్తులకి మీరు చేస్తున్న పని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరదలో ఇంకోటో నుంచి డైవర్షన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ తిరుమల ప్రసాదాలని ఈ రాజకీయాల్లోకి లాక్కురావడం మాత్రం ఆయనంతటి సీనియర్ రాజకీయ నాయకుడికి తగదు. ఆయన చేయాల్సింది ఏమంటే దీన్ని ఒక ఇష్యూ కాకుండా నిజంగా ఏమైనా జరిగి ఉంటే ఎన్ని ఎంక్వైరీలు కావాల్సి అన్ని ఎంక్వైరీలు వేసి ఎవరైనా ఉంటే నిజానికి అక్కడ ఏమీ లేదు, ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే ఎప్పుడు కల్తీ జరిగిందో చెప్పరు వీళ్ళు, ఎప్పుడు తిప్పి పంపామో చెప్తున్నారు. తిప్పి పంపిన దాన్ని మీరు ప్రసాదాల్లో వాడలేదు కదా, ఇంకేమిటి సమస్య? ఎన్నోసార్లు మీ హయాంలో 15 సార్లు తిప్పి పంపారు కదా, ఆ 15 సార్లు కూడా మీరు వాడకుండా పంపించిందే కదా. ఇక ప్రాబ్లం ఏడుంది దాంట్లో? కాబట్టి అక్కడ ప్రాబ్లమే లేని ప్రాబ్లమ్ని పొలిటిసైజ్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఈయన కొండకి నడుచుకుంటూ పోయి రేపు డిక్లరేషన్ ఈ గొడవలు మొత్తం మీద దేవుడు ఈ వివాదంలోనే చిక్కుకొని దేవుడిని రాజకీయం చేశారు అందరూ కలిసి. సార్ మొత్తానికి మరి ఆ డిక్లరేషన్ గొడవ లేకపోతే ఇంకేమన్నా అడుగుతారా? ఇంకేం రూల్స్ ప్రకారం ఏ రూల్స్ అడిగే ఛాన్సే లేదు. ఏమడుగుతారు? ఎట్లా అడుగుతారు?
డిక్లరేషన్ అడుగుతారు, గ్యారెంటీగా డిక్లరేషన్ అనే దాన్ని ఇష్యూ చేసి న్యాయంగా అయితే వాళ్ళు అడగకూడదు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన డిక్లరేషన్ ఎలా అడుగుతారు మీరు? అంత మునుపు కొన్ని పదుల సార్లు దేవుడి దర్శనానికి వచ్చిన వ్యక్తిని, ఎన్నోసార్లు గరుడ సేవ రోజు వస్త్రాలు తెచ్చిన వ్యక్తిని మీరు ఎలా డిక్లరేషన్ అడుగుతారు? ప్రాక్టికలీ అది కరెక్ట్ కాదు. అది అడిగినారనుకో ఆయన వేధిస్తున్నారు అనేది పిక్చరైజ్ అయ్యి వీళ్ళ గ్రాఫే పడిపోతుంది. అదే జరిగిపోయేది రేపు. రైట్ సార్, చూద్దాం ఏం ప్రొసీజర్ జరుగుతుందో అని ఆసక్తి మాట. అంటే అది కాకుండా ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉందా అనేది మాత్రమే. ఏమీ లేదు, ఆయనకి నమ్మకం లేదు, తిరుమలేశన్ అపవిత్రం చేసినాడనే ఒక ప్రచారాన్ని రేపు చేపట్టడానికి సర్వశక్తులు వినియోగిస్తారు. అది జరగబోయేది. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ.